హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈఏపీ సెట్ అంటే ఇంతకుముందు ఎంసెట్ అని పిలిచేవాళ్ళు మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈఏపీ సెట్ అనే పేరుతో అయితే పిలుస్తున్నారు. మెడికల్ లేదు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రాసేటువంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇదే. మనం జేఈ అనుకుంటాం, కానీ దానికన్నా ప్రతి తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 1,50,000 మంది పైగా, ఆంధ్రప్రదేశ్లోను అలాగే 1,50,000 మందికి పైగా తెలంగాణలో కూడా రాసేటువంటి ఒక ఏకైక ఎగ్జామ్ ఏంటంటే ఈఏపీ సెట్. దానిలో ఎన్ని మార్క్స్ వస్తే మనకి సేఫ్ సైడ్గా ఉంటుంది? సేఫ్ సైడ్ ఇన్ ద సెన్స్, మీ అందరికీ తెలుసు, మన ఎంసెట్లో కూడా అంటే ఈఏపీ సెట్లో కూడా తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి కాలేజీలు అయితే ఉన్నాయి. తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. వాటిల్లో చదివిన వాళ్ళకు కూడా 50 లక్షల ప్యాకేజెస్ పైగా కూడా వచ్చిన సందర్భాలు ఈ సంవత్సరం కూడా ఉన్నాయి. అవి దేనికి తక్కువ కాకపోవచ్చు, కానీ మనం ఐఐటీలతో పోల్చొచ్చా, ఎన్ఐటీలతో పోల్చండి, ఎవరి స్థాయి వాళ్ళదే. ఒకళ్ళదాన్ని పోల్చుకోకూడదు. మనకి ఏది వస్తుందో దానిలో బెస్ట్ తీసుకోవడం అనేది లైఫ్. సో స్టూడెంట్స్లో చాలామంది కూడా ఏంటంటే, కొంతమందికి ఈ ఎంసెట్ కాలేజెస్ అంటే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. కొంతమందికి ఇందులో మంచి కాలేజ్ వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మనం ఏదైనా సరే ఈ ఈఏపీ సెట్లో ఎప్పుడైనా 2024 అవ్వచ్చు, 2023 అవ్వచ్చు, కరోనా టైం తర్వాత పరిస్థితులు అయితే మారిపోయినాయి. ఈఏపీ సెట్లో కనుక గమనిస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్టులు పెట్టడం అయితే జరుగుతుంది. సేమ్ మన జేఈ లాగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడుతున్నారు. 3 రోజులు 4 రోజులు ఎగ్జామ్ జరుగుతుంది. మార్నింగ్ ఒక పేపర్, ఈవినింగ్ ఒక పేపర్, వాళ్ళకి డిఫరెంట్ పేపర్స్ అయితే వస్తున్నాయి. పేపర్స్ అయితే ఆన్లైన్ ఎగ్జామే జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా వెయిటేజీ కూడా ఉంది లాస్ట్ ఇయర్ వరకు. ఈ సంవత్సరం ఇంకా నేను ఈ వీడియో చేసే టైంకి అయితే నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మరి ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజీ ఇస్తారా లేదన్న సంగతి అయితే తెలియదు. తెలంగాణలో అయితే కరోనా తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది వెయిటేజీ తీసేయటం అయితే జరిగింది. కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్ తోటి తెలంగాణలో చదువుతున్న స్టూడెంట్స్కి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు ఈఏపీ సెట్ పరంగా. ఆంధ్రప్రదేశ్లో అయితే 25% వెయిటేజ్ అయితే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్ తెలంగాణ ఈఏపీ సెట్ కూడా రాయొచ్చు. తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈఏపీ సెట్ కూడా రాయొచ్చు. లాస్ట్ ఇయర్ వరకు పరిస్థితి ఏంటంటే, బయట స్టేట్స్ వాళ్ళకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో 15% సీట్లు బయట స్టేట్ వాళ్ళకి నాన్ లోకల్ స్టేట్ కోటా కింద అలాట్ చేయడం అయితే జరుగుతుంది. బయట స్టేట్ అంటే తెలంగాణ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, మహారాష్ట్ర ఏదైనా అవ్వచ్చు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో 15% ఏపీ అవ్వచ్చు, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా నాన్ లోకల్ కోటా అనేది ఉంటుంది. ఎవరైనా ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్ రాయాలి ఈఏపీ సెట్ అంటే ఏపీలో కూడా సెంటర్స్ ఉంటాయి. అలాగే ఏపీకి సంబంధించిన ఈఏపీ సెట్ సెంటర్స్ తెలంగాణలో కూడా ఉంటాయి. ఇది ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్. ఈ ఎగ్జామ్ అయితే 160 మార్క్స్కి ఉంటుంది. 80 మార్క్స్ మ్యాథమెటిక్స్, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనే సిస్టమ్ అయితే ఏమీ లేదు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు సిలబస్ తగ్గింది కాబట్టి జేఈ, మీ అందరికీ తెలుసు, జేఈ మెయిన్లో సిలబస్ చాలా వరకు తగ్గింది సిబిఎస్ఈ మోడల్ ప్రకారం. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఈ సంవత్సరానికి సిలబస్ అయితే తగ్గించలేదు. నెక్స్ట్ ఇయర్ తగ్గిస్తారు అంటున్నారు. మరి ఎంతవరకు అవుతుందో, పాసిబుల్ అవుతుందో చూద్దాం. కానీ ఈ ఈఏపీ సెట్కి వచ్చేసరికి మనం ఎక్స్ట్రా సిలబస్ అయితే చదవాల్సి ఉంటుంది. జేఈ మెయిన్ సిలబస్ కన్నా ఎక్స్ట్రా సిలబస్ చదవాల్సి అయితే ఉంటుంది. ఫిజిక్స్లో అంతే, కెమిస్ట్రీలో అంతే, మ్యాథమెటిక్స్లో కూడా అంతే. మనకు దగ్గరలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ సిలబస్, సెకండరీ సిలబస్ కరెక్ట్గా చదువుకుంటే మ్యాథమెటిక్స్లో దాదాపుగా 40 నుంచి 45 క్వశ్చన్స్ అంటే 50% పైగా క్వశ్చన్స్ సెకండరీ సిలబస్ నుంచే వస్తాయి. అలాగే ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ కూడా అంతే, 50% మోర్ దాన్ 50% సెకండరీ సిలబస్ నుంచే వస్తాయి. కాబట్టి సెకండరీ సిలబస్ చదవటం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అర్థం చేసుకుని చదవండి. ఎంసెట్ పేపర్లు అంతా ఒక చులకన భావం ఏంటంటే, ఎంసెట్ కాలేజీలు అంటేనే కొంతమందికి చులకన భావం ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్ అన్నా కూడా చులకన భావం చాలా మందికి ఉంటుంది. కానీ ఎంసెట్ పేపర్లు కూడా మీరు అనుకున్నంత ఈజీగా అయితే రావట్లేదు. కొద్దిగా అర్థం చేసుకోగలిగే వాళ్ళకే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ ఈఏపీ సెట్లో కరోనా తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? సేఫ్ స్కోర్ ఎంత? సేఫ్ స్కోర్ అంటే నా దృష్టిలో ఒక టాప్ 10 లేదా 15 కాలేజీల్లో మనకి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్, ఇప్పుడు అందరి టార్గెట్ కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, లేదా ఏఎంఎల్ అవ్వచ్చు, లేకపోతే డేటా సైన్స్, వీటికి సంబంధించి అందరి ఆలోచనలు, ఊహలు, కళలు అలాగే ఉన్నాయి. కాబట్టి అలాంటి బ్రాంచ్ రావాలి అంటే ఎంత స్కోర్ వస్తే సరిపోతుందంటే, ఈ మధ్యకాలం లాస్ట్ 3 years ట్రెండ్ కనుక చూసినట్లయితే 50% స్కోర్ అంటే 160కి అరౌండ్ 80 to 90 స్కోర్ కనుక ఎంసెట్లో తెచ్చుకోగలిగితే, 80+ తెచ్చుకోగలిగితే, కొన్నిసార్లు 75 కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 10,000 బిలో ర్యాంక్ అనేది. 10,000 బిలో ర్యాంక్ వస్తే చాలు, మనకి ఖచ్చితంగా టాప్ కాలేజీలో సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 1,00,000కి పైగా సీట్లు ఉన్నాయి.
10,000 లోపు ర్యాంక్ వచ్చిన ఈ 10,000 లోపు ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్లో చాలామంది జేఈ మెయిన్కి ఎన్ఐటీకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ట్రిపుల్ ఐటీకి వెళ్ళిపోయి ఉంటారు, ఐఐటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి 10,000 లోపు కనుక మీరు ర్యాంక్ తెచ్చుకోగలిగితే టాప్ 10 లేదా 15 కాలేజెస్లో డెఫినెట్గా అయితే ఛాన్స్ ఉంటుంది. సో మినిమం స్కోర్ నా దృష్టిలో అయితే ఒక సేఫ్ స్కోర్, పేరెంట్స్కి బర్డెన్ లేకుండా మీరు కూడా హ్యాపీగా నాకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది, నా లైఫ్ సెటిల్ అవుతుందనే ఆలోచన రావాలి అంటే మినిమం 90 స్కోర్ కనుక తెచ్చుకోగలిగితే, నేను 10,000 అన్నాను కానీ ఒక్కసారి 5-6 వేల లోపల కూడా ఉంటుంది, 90+ ఉంటాయి. సో ఖచ్చితంగా 50% అంటే 80 అయితే దాటాల్సిందే. 80 మార్క్స్ దాటగలిగితే ఖచ్చితంగా మీకు టాప్ 10 కాలేజీల్లోనే మంచి బ్రాంచ్ రావడానికి అయితే అవకాశం ఉంది ఈ రోజుల్లో. అది తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో అయినా లేదా ఏపీలో ఉన్న కాలేజీలోనే. వీటిని తక్కువ అంచనా వేయకండి. మీ టార్గెట్ కనుక ఈఏపీ సెట్టే కనుక అయినట్లయితే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేయటువంటి, ఇప్పుడు మన ముందున్నటువంటి ఫస్ట్ టార్గెట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. ఆ ఇంటర్మీడియట్ని పర్ఫెక్ట్గా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ తర్వాత దాదాపుగా ఒక 35 to 40 డేస్ టైం అయితే ఉంటుంది మనకి. ఆ 35 డేస్లో మ్యాథమెటిక్స్ బాగా చేసుకోగలిగి, కెమిస్ట్రీ కాస్త స్కోరింగ్ కాబట్టి అది కూడా చేసుకోగలిగితే, ఫిజిక్స్ మీరు యావరేజ్గా ఉన్నా డెఫినెట్గా మీకు 10,000 విలో ర్యాంక్ తెచ్చుకోవడం పెద్ద విషయం అయితే ఏమీ కాదు. సో ఓవరాల్గా మీరు ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అయినా ఈఏపీ సెట్ని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పడం నా ముఖ్య ఉద్దేశం. కాలేజీలు కూడా తక్కువ అంచనా వేయకండి. చాలా కాలేజీల్లో చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి. ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఎన్ఐటీ అయినా, ఐఐటీ అయినా, ట్రిపుల్ ఐటీ అయినా, ఎంసెట్ టైప్ ఆఫ్ కాలేజెస్ అయినా, విట్ అయినా, ఎస్ఆర్ఎం అయినా, బిట్సాట్ అయినా, ఎక్కడైనా సరే చదివే వాడికి ప్లేస్మెంట్స్ ఉంటాయి తప్ప కాలేజీలో జాయిన్ అయిన వెంటనే మనకి ప్లేస్మెంట్ రావటం అనేది అయితే జరగదు. కాకపోతే మంచి కాలేజీలో జాయిన్ అయితే కాస్త ప్లేస్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చుట్టూ చదివే స్టూడెంట్సే ఉంటారు కాబట్టి, మ్యాక్సిమం ర్యాంక్ వచ్చిన స్టూడెంట్సే, మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఆ కాలేజీలో ఉంటారు కాబట్టి, మనం అలాంటి కాలేజీల్లో కనుక పడితే ఆటోమేటిక్గా చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫ్యాకల్టీ బాగుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఆ కల్చర్ బాగుంటుంది. డెఫినెట్గా మనకి ఒక లైఫ్ గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈఏపీ సెట్ని తక్కువ అంచనా వేయకుండా ప్రాక్టికల్గా ఆలోచించుకోండి చదువులో. ఈఏపీ సెట్ కూడా ఐఐటీ వచ్చే వాళ్ళు కూడా ఈఏపీ సెట్ రాసేవాళ్ళు ఉంటారు. జేఈ మెయిన్ రాసిన ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా ఇది కూడా రాస్తారు. సో ఇందులో కూడా చాలా మంచి కాలేజీలు ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అని మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియోలో ముఖ్యమైన ఉద్దేశం ఇప్పుడు చెప్పడం దేనికంటే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి అర్థం చేసుకొని చదవండి, దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పడం కోసం ఈ వీడియో. నెక్స్ట్ ఈఏపీ సెట్లో మంచి సేఫ్ స్కోర్ ఎంత అంటే 50%, 80+ కనుక వచ్చినట్లయితే మీరు చూసుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా 10,000 నుంచి 12,000 లోపు ర్యాంకు తక్కువే ఉంటుంది, ఇంకా బిలోనే ఉంటుంది ర్యాంకు. ఒక్కొక్కసారి చెప్పాను కదా 7,000, 8,000 కూడా రావచ్చు, అది డిపెండ్స్. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈఏపీ సెట్లో మన టార్గెట్ 100 మార్క్స్ అని పెట్టుకోండి. 80 వచ్చినా పర్వాలేదు. 100 మార్క్స్ తెచ్చుకోవడం, 160కి 100 మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టమైన విషయమే కాదు. మీ టార్గెట్ ఇప్పుడే ఫిక్స్ చేసుకోండి. మీ గోల్ ఏంటనేది మీకు తెలుసు, మీరు ఎంత నాలెడ్జ్ ఉంది మీకు, మీరు ఎంతగా కష్టపడగలరనేది మీరు ఆలోచించుకోండి. అది కరెక్ట్గా చేసుకున్నట్లయితే ఈఏపీ సెట్లో కూడా బెటర్ ర్యాంక్ తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం అయితే కాదు. అలాని తక్కువ స్కోర్ అనుకోకండి, ఈఏపీ సెట్ని తక్కువ అంచనా వేయకండి. పేపర్లు ఏమి మీరు అనుకున్నంత ఈజీగా వచ్చే పరిస్థితి అయితే కాదు. కాబట్టి కష్టపడి చదవండి, డెఫినెట్గా మీకైతే మంచి సక్సెస్ అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. ఎవరికన్నా జేఈ మెయిన్ క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే ఏప్రిల్ బ్యాచ్కి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. ఎంసెట్ కూడా క్రాష్ కోర్స్ అనేది ఉంటుంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. దానికి సంబంధించిన డీటెయిల్స్ త్వరలో తెలియజేస్తా. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.